వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. వాయిస్ వినపడుతుందా సార్? వెరీ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. వెరీ క్లియర్. క్యారియర్ సార్. క్యారియర్ సార్. సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ ఎండి గారైనటువంటి జ్యోతిబాబు గారికి మరియు మా మిత్రులు తోటి ఉపాధ్యాయులైనటువంటి నన్ను ఈ యొక్క కంపెనీకి పరిచయం చేసినటువంటి రహిమాన్ సార్ గారికి, అదేవిధంగా మన సోనీ ఇండియా కంపెనీలో టాప్ లీడర్స్గా ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు రామాంజులు, కడప జిల్లా రాయచోటి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను, ప్లస్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాను సార్. మన సోనీ ఇండియా కంపెనీలో నేను మెంబర్షిప్ తీసుకొని దాదాపు 10 నెలలుగా వస్తాను సార్. 10 నెలల్లో మొట్టమొదట మా మిత్రుడు ఆన్‌లైన్‌లో పరిచయమైనటువంటి రహిమాన్ సార్ గారు, సార్ ఒకసారి వాడండి సార్ ఈ ప్రోడక్ట్ అని చెప్పి నాకు పంపించడం జరిగింది. ఆ ప్రోడక్టు సార్ యొక్క బలవంతంతో వాడాను సార్. ఎందుకంటే ఈ లోకల్‌గా రకరకాల ప్రోడక్ట్‌లు దొరుకుతూ ఉన్నాయి. అనేక నెట్‌వర్క్‌ల వల్ల నేను చాలా దెబ్బతిని ఏ ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడేవాడిని కాదు సార్. అయితే సారు చాలా సౌమ్యుడు, చాలా ఉత్తముడు. వారి మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఏమన్నా గాని సార్ వాడి నాకు చెప్తున్నాడు కదా అని చెప్పి నేను ఆ యొక్క ప్రోడక్ట్‌ని వాడడం మొదలుపెట్టాను సార్. వాడినటువంటి ఒక 15 రోజుల నుంచి 20 రోజుల్లో దాదాపు మా కుటుంబంలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. అస్సలు ఊహించరాని రిజల్ట్ అది. ఎందుకంటే మా ఇంట్లో మా మేడం గారు హిందీ పండిట్టు మేడము. ఆమె ఒక హై స్కూల్‌లో పనిచేస్తుంది. కాకపోతే పాపం ఈ పీసీఓడి ప్రాబ్లమ్‌తో చాలా ఇబ్బంది పడతా ఉండింది సార్. ఎక్కడెక్కడో చూపిచ్చాము. చాలా పెద్ద డాక్టర్‌లకు చూపిచ్చాము. మాకు లోకల్‌లో దగ్గర వచ్చేసి తిరుపతి పెద్ద హాస్పిటల్ ఉంటుంది సార్. అదేవిధంగా బెంగుళూరు ఉంది సార్. అక్కడ పోయినాము. అక్కడ గూడా సెట్ కానటువంటి ఆ యొక్క ప్రాబ్లము ఆ దేవుని దయ వల్ల సార్ చెప్పినట్టుగా ఏ భగవంతుడు మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అందించాడో తెలీదు గానీ, ఆ ప్రోడక్ట్ అందించినటువంటి మహానీయుడు భగవంతుడు కూడా మనకు ఈ రహిమాన్ సార్ గారికి వచ్చింది. ఎందుకంటే సార్ ద్వారా మనకొచ్చింది కాబట్టి. అయితే దీన్ని తయారు చేసినటువంటి మహానీయుడు ఆ మహనీయుడైనటువంటి ఆ యొక్క సార్ అయినటువంటి మన గౌరవనీయులు డాక్టరు కాదరవల్లి గారికి మనం ఎటువంటి అభిమానం తెలియజేసినా, ఎటువంటి వందనాలు తెలియజేసినా రుణపడి ఉంటాం సార్. అయితే ఆ యొక్క ఫార్ములాను అంత కరెక్ట్‌గా అమలు చేస్తున్నటువంటి నరసారెడ్డి గారికి కూడా మనం చాలా రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఎక్కడో తయారైన ఆ వస్తువు మన దగ్గరికి చేర్చినటువంటి మహానీయులైనటువంటి ఎండీ సార్ గారికి మనం ఎంత ఇచ్చినా కూడా మన శ్రమ ఎంత అందించినా, ఎన్ని వందనాలు చేసినా రుణపడే ఉంటాం సార్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా సంపాదించవచ్చు సార్. సంపాదించాలంటే రెండే 2. ఒకటి తల్లిదండ్రులు కోల్పోతే సంపాదించలేము. 2 ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించలేము సార్. మిగతా ఆస్తిపాస్తులు ఏది పోయినా కూడా సంపాదించొచ్చు. ఇంకా మిగతాది చెప్పనవసరంలా. ఆ విధంగా అంత ఆరోగ్యాన్ని అందించే వస్తువును మనకు దైవ ప్రసాదంగా ఇచ్చినటువంటి ఎండీ సార్ గారికి మరియు నా మిత్రుడైనటువంటి రెహమాన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల మా మిసెస్ గారు అలా ఆమె సమస్య సాల్వ్ అయింది. తర్వాత నాకైతే ఒక గుడి దగ్గర తిరుగుతూ ఉండంగా ఆడ కాలు జారి పడాను సార్. అప్పుడు మోకాలు పెయిన్ వచ్చేసి ఆ మోకాలు చెప్ప దెబ్బతిని దాదాపు ఒక 6-10 నెలలు చాలా ఇబ్బంది పడినాను సార్. మనం ఎప్పుడు కాలు సాంచుకోవాల్సింది రాడ్ మాదిరి. అయితే అనుకోకుండా ఇది తాగడం వల్ల చాలా ఫ్రీగా ఇప్పుడు మోకాళ్ళ సమస్య అనేది పూర్తిగా నాకు లేకుండా పోయింది సార్. ఇప్పుడు పద్మాసనం వేసుకొని నేను పూజ చేస్తాను సార్. మరియు నాకు కొద్దిగా సైట్ కూడా ఉండేది సార్. అది సైట్ కూడా బాగా తగ్గింది సార్. ఇప్పుడు అద్దాలు లేకుండా నేను క్లాస్ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు అద్దాలు లేకుండా నేను పేపర్ గాని మనం ఏదైనా చదవగలుగుతున్నా సార్. మూడోదొచ్చేసి కొద్దిగా నేను పొట్టిగా ఉంటాను. కాకపోతే పొట్ట అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది సార్. ఆ పొట్ట కూడా బాగా తగ్గిపోయింది. అసలు ఈ రీసెంట్‌గా మా శిష్యుడు ఒక అబ్బాయి కనపడినాడు. వేరే ఈ రియల్ ఎస్టేట్‌కి పోతా ఉంటే ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మా మిత్రుడైనటువంటి మోహన్ బాబు కూడా నా పక్కనే ఉన్నారనమాట. ఏమనంటే సార్ మగవారికి వయసులో శరీరంలో మార్పు రాదన్నాడు. ఏం బాబు అంటే సార్ 25 ఏళ్ళకు ముందు నీ దగ్గర నేను 8థ్ క్లాస్ చదువుకున్నాను సార్ పలానా భారతి స్కూల్‌లో. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారన్నాడు. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యం సార్. అలా నాకు పొట్ట తగ్గడం జరిగింది. దాదాపు 15 కేజీల పైన వెయిట్ తగ్గాను సార్. ఈ విధంగా మా కుమారుడైనటువంటి చిన్నబాబు గూడా చాలా వెయిట్ తగ్గాడు సార్. అయితే ఈ అనేక నెట్‌వర్క్‌లో నేను పొందలేనటువంటి ఆదాయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఈ నెట్‌వర్క్‌లో పొందాను సార్. మనకు చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి సార్. నేను ఈ రోజుల్లో దాదాపు ఏప్రిల్ నెలలో 51,000 తీసుకున్నాను సార్. మే, జూన్‌లో 30,000 పైన తీసుకున్నాను సార్. నేను రాత్రి రీసెంట్‌గా వేరే మా ఫ్రెండు విజయలక్ష్మి జ్యువెల్లర్స్ అని మా టౌన్‌లో పెద్ద ఆహ్, గోల్డ్ షాప్ సార్ అది. ఆ షాప్ కాడికి వెళ్ళినప్పుడు మా మిత్రుడు అతను మా క్లాస్‌మేట్ అనమాట. ఆ సార్ గారికి నా దగ్గర నుండి పాంప్లెట్ చూసి "ఏది మిత్రం ఇదంటే" ఇచ్చాను సార్. సార్ చూసి ఇలాంటి వాటి కోసం నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానయ్యా! మంచి పని చేశావు" అని చెప్పి అంటూ తను 4 ప్రోడక్ట్‌లు తీసుకుంటూ ఆడున్నటువంటి వాళ్ళ
సార్ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా చెప్పాడు సార్. అంటే రాత్రి ఎందుకు పోయినామంటే ఈ మే, జూన్‌లో వచ్చినటువంటి ఆ ఇన్‌కమ్ మా మిసెస్ గారు ఏమైనా గిఫ్ట్ ఇయ్యండి అని అడిగితే ఆమెకు ఇది ఇది చ అది నల్లపూసల దండని అంటారు కదా సార్. అలాంటిది తీర్చాలని చెప్పి ఆ 2 నెలల శా మన కమిషన్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాను సార్ రాత్రి. 75,000 అది ఏసాడు చైను. అలా నేను ఎన్నో నెట్‌వర్క్‌లో నష్టపోయాను తప్ప లాభం అయితే పొందలేదు. దేవుని దయ వల్ల మా రహిమాన్ సార్ పుణ్యం అని చెప్పి దాదాపు ఈ 10 నెలల్లో దాదాపు 2,50,000 పైన నేను తీసుకోవడం జరిగింది సార్. ఇంత పెద్ద అమౌంట్ అసలు మా మిసెస్ కూడా ఆశ్చర్యపోతుంది. నిజంగా ఇంత లెక్క మనకొచ్చేసిందని. అలా సార్. కాబట్టి నేను ఇంత డబ్బు సంపాదించుకోవడానికి సహకరించినటువంటి నా యొక్క ప్రియమిత్రులు, దగ్గర అనునిత్యం నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రుడు మోహన్ బాబు గారైతేనేమి, డాక్టర్ చెన్నూరు గారైతేనేమి, అదేవిధంగా నాగేశ్వరరావు గారైతేనేమి, మా యొక్క ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లేడీ టైగరు మౌనిక గారు, వాళ్ళ సిస్టర్ అయినటువంటి సునీత రెడ్డి గారు, ఇలా లక్ష్మీదేవి వీళ్ళంతా చాలా బాగా టైమ్ టు టైము నన్ను ఉపయోగించుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతున్నారు సార్. ఇలా ప్రతి ఒక్కరు గూడా మనం తక్కువ అమౌంట్ అనుకుంటాం గానీ సార్ 200, 150 అనుకుంటాం గానీ చిల్లికి చిల్లికి అది మన సార్ ఇంతకుముందు ఫస్ట్‌లో చెప్పాడు. ఆ యొక్క బకెట్‌ని కింద పెట్టి రాత్రిపూట ఒక డ్రాప్ వదిలితే అది తెల్లారేలోపు నిండిపోతుంది. అలాగా మనకి ఇది ఒక ధన సముద్రం సార్. ఇక్కడ ఉన్న కులం ఒకటే సార్. ఇదే నెట్‌వర్క్ కులం సార్. కాబట్టి ఈ నెట్‌వర్క్ కులంలో, నెట్‌వర్క్ ఫ్యామిలీలో ఎవరైతే ధన సముద్రంలో అడుగుపెట్టి ఎంత కావాలో అంత తీసుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తారో రాత్రింబవళ్ళు మన ఎండీ సార్ గారి వయసు దగ్గర దగ్గర 50 పైనుంటే ఆయన తెల్లవారుజామున 5కు మనం లేసి 5కు మనం విత్డ్రా పెట్టే లోపలే సార్ మెసేజ్ పెట్టింటాడు. ఈరోజు మీరు 7 గంటలకు అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి. రాత్రి మనం మీటింగ్ అయిపోయి పండుకుంటే మళ్ళా 12, 1 గంట మధ్యలో మనం చూసామంటే అప్పుడు కూడా మనకు పే ఔట్స్ వస్తానే ఉన్నాయి. ఎవరి వోళ్ళకి. అంటే అంత వయసులో సార్ అలా వర్క్ చేసినప్పుడు మనము ఇప్పుడు నా టీమ్‌లో ఉన్నోళ్ళైతే గనక దాదాపు 25-50 లోపల ఉండేళ్ళుంటారు. ఇన్‌క్లూడింగ్ మీ నాకు గూడా. కాబట్టి ఇలా ఈ వయసు వాళ్ళు మనము అంత టైం ఎందుకు కేటాయించలేకపోతున్నాము, ఎందుకు మనం శ్రద్ధ పెట్టలేకపోతున్నాం అని చెప్పి నేను మా మిత్రులకు గూడా చాలా సార్లు చెప్తుంటాను సార్. ఎందుకంటే ఎక్కువ టైము స్కూల్లో గడిపే మా మిత్రుడైనటువంటి రహిమాన్ గారు తక్కువ టైం దీన్ని కేటాయించిన రాత్రి 12:30కి ఫోన్ చేస్తాడు సార్. సార్ ఏమైంది ఈరోజు టీము ఎక్కడెక్కడ పోయినారు, ఫీల్డ్ మీద ఎవరు గెలిచారు అని రాత్రి 12, 12:30కి ఫోన్ చేస్తాడు సార్. అప్పుడు దాదాపుగా అర్ధగంట నుంచి ముక్కాలు గంట మాట్లాడుకుంటాం సార్ మేము. డే బై డే గాని, డైలీ గాని అట్లా మా యొక్క నెట్‌వర్క్ ఇద్దరి మధ్య ఆ సంభాషణ జరగడంతోనే నేను ఈ విధంగా డెవలప్ కాగలను సార్. సార్ ఈ అవకాశం నాకిచ్చినందుకు మా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా చక్కటి వర్డ్ వాడారు. చాలా చక్కటి వర్డ్. థాంక్ నెట్‌వర్క్ యూ సార్. కులం. యెస్. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఎగ్జాక్ట్